సంగారెడ్డి సిగాచి పరిశ్రమ ప్రమాదంపై దాఖలైన పిల్ను తెలంగాణ హైకోర్టులో విచారణకు స్వీకరించింది. సిగాచి పరిశ్రమ ప్రమాదంపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. న్యాయవాది కె బాబురావు సిగాచిపై పిల్ దాఖలు చేశారు. పరిశ్రమలో భద్రతా చర్యలు లేవని, పేలుడు ఘటనలో ఇంకా 8 మంది ఆచూకీ లభించలేదని పిటిషన్లో పేర్కొన్నారు. బాధితులకు ప్రకటించిన పరిహారం ప్రభుత్వం ఇంకా చెల్లించలేదన్నారు. పరిశ్రమ యజమానిని ఇప్పటి వరకు అరెస్టు చేయలేదని తెలిపారు. ప్రమాదంపై ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక బయటపెట్టాలని పిటిషనర్ పేర్కొన్నారు. సంగారెడ్డి సిగాచి పరిశ్రమ ప్రమాదంపై దాఖలైన పిల్ను తెలంగాణ హైకోర్టులో విచారణకు స్వీకరించింది. సిగాచి పరిశ్రమ ప్రమాదంపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. న్యాయవాది కె బాబురావు సిగాచిపై పిల్ దాఖలు చేశారు. పరిశ్రమలో భద్రతా చర్యలు లేవని, పేలుడు ఘటనలో ఇంకా 8 మంది ఆచూకీ లభించలేదని పిటిషన్లో పేర్కొన్నారు. బాధితులకు ప్రకటించిన పరిహారం ప్రభుత్వం ఇంకా చెల్లించలేదన్నారు. పరిశ్రమ యజమానిని ఇప్పటి వరకు అరెస్టు చేయలేదని తెలిపారు. ప్రమాదంపై ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక బయటపెట్టాలని పిటిషనర్ పేర్కొన్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నగేష్ అందిస్తారు. నగేష్. సందీప్, సంగారెడ్డి జిల్లా పాషమైలారం సంబంధించి సిగాచి పరిశ్రమకు ఇప్పుడు ఎవరైతే బాధితున్నారో 55 మంది ఈ పరిశ్రమలో ప్రమాదం బారిన పడి జూన్ 30న చనిపోయారు. అయితే ఇప్పటి వరకు చాలా మందికి పరిహారం అనేది అందుతుంది. ఈ పరిహారం విషయంలో చాలా నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని చెప్పి కోర్టు దృష్టి కూడా వెళ్ళడం జరిగింది. అయితే ఈ సిగాచి అగ్ని ప్రమాదంపై ఒకటి పబ్లిక్ లిటిగేషన్ ఫీల్డ్ నమోదైంది ప్రజా ప్రయోజనాల రాజ్యం. దీని హైకోర్టుకే సమగ్ర విచారణ జరపాలని చెప్పి పూర్తి స్థాయిలో నిర్ణయించినట్టుగా తెలిసింది. సమగ్ర విచారణకు సంబంధించి హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు కూడా జారీ చేసింది. 3 వారాల్లోగా ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తమ ముందు ఉంచాలని చెప్పి కోర్టు ఆదేశించడం జరిగింది. ఈ ప్రమాదం సంబంధించి ఎవరైతే ప్రాణాలను కోల్పోయారో వారి కుటుంబీకులు చాలా వరకు ఆందోళనలో ఉన్నారు. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల కార్మికులే ఎక్కువ మంది ఉండడంతో వారిని పట్టించుకునే నాదులు కరవాలని చెప్పి ఈ రిటైర్డ్ శాస్త్రవేత్త బాబురావు అనే వ్యక్తి హైకోర్టులో పిల్ దాఖలు చేయడం జరిగింది. అయితే గత నెల 24న ఈ పిల్ దాఖలు చేశారు. దీనిపైన హైకోర్టు విచారణ జరిపి ప్రధాన న్యాయమూర్తి ఏకే సింగ్, జస్టిస్ మొహియుద్దీన్లతో కూడిన ధర్మాసనం అయితే విచారణ జరిపింది. ఈ నేపథ్యంలో ఎవరైతే ఈ కేసుకు సంబంధించి బాధ్యులుగా ఉంటారో వారిపైన చర్యలు తీసుకోవాల్సిందని చెప్పి హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి అయితే సూచనలు చేసింది. ముఖ్యంగా సిగాచి పరిశ్రమకు సంబంధించి ఇప్పటి వరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు. అంటే ఇంత పెద్ద ప్రమాదం జరిగినప్పుడు బాధ్యులుగా ఉన్న వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి సందర్భంలో కూడా ఎందుకు ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తుందని చెప్పి కోర్టు కొంత ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. ముఖ్యంగా కార్మికుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదు. కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడడం అనేది ప్రభుత్వానికి సరికాదని చెప్పి హైకోర్టు వ్యాఖ్యానించిన సందర్భం మనం ఈరోజు చూసాం. అయితే ఇంత మంది చనిపోవడం, ఇంత పెద్ద ప్రమాదం జరిగింది అయినా స్టిల్ ఇప్పటికీ కూడా వారికి పరిహారం అందించకపోవడం కూడా శోచనీయం కదా. పరిహారం అందలేదనే ప్రస్తుతం ఆ న్యాయవాది వేసిన పిటిషన్ లో కూడా పేర్కొన్నట్టు తెలుస్తుంది. ఏంటి దానికి ఏమనుకోవాలి? ఎందుకు పరిహారం అందించలేకపోయింది ప్రభుత్వం అనుకోవాలి నగేష్? ఈ సిగాచి పరిశ్రమకు సంబంధించి యాజమాన్యంతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపింది. ఎవరైతే ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారో 55 మందికి ₹1 కోటి పరిహారం చెల్లించాలని చెప్పి వారు కంపెనీని ఒప్పించడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాదం జరిగిన మరుసటి రోజు ఆ ప్రమాద స్థలికి విజిట్ చేసి ఆ రోజే ప్రకటించారు. అంటే దాదాపు 1 రోజులు గడిచిపోయింది ముఖ్యమంత్రి వచ్చి కూడా. అయినప్పటికీ ఇంకా బాధితులకు పరిహారం అందలేదు. కొంతమంది బాధితులు అంటే ఎవరైతే అక్కడ ఐడెంటిఫై చేయలేదో 8 మందికి సంబంధించి 15 లక్షల రూపాయల చెక్ అయితే అందించారు ఆయా కుటుంబాలకు. మిగతా వారికి మాత్రం ఎలాంటి పరిహారం ఇప్పటి వరకు అందలేదని వారి కుటుంబీకులే చెప్తున్నారు. ఇటీవల హరీష్ రావు కూడా సంగారెడ్డి కలెక్టర్ దగ్గరకు వచ్చి ఇదే విషయాన్ని బాధ్యులు తీసుకుని వచ్చి మీడియా ముందు కూడా చర్చించారు. అసలు ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్పి ఆయన ప్రశ్నించడం జరిగింది. అయితే ప్రభుత్వం ఈ విషయంలో కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం అనేది కొంత విమర్శలకు తావిస్తుందని చెప్పుకోవచ్చు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన తర్వాత కూడా పరిహారం విషయంలో అధికారులు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? అంటే ఇది పాలసీ మ్యాటర్ కింద ఆగుతుందా, లేదంటే చిక్కులు ఉన్నాయని చెప్పి కొంత అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. కార్మికులు మాత్రం, వివిధ రాష్ట్రాలకు చెందిన కార్మికులు మాత్రం తమకు న్యాయం జరగాల్సింది అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ వలస కార్మికులుగా ఉన్న వారి కుటుంబీకులు భర్తలను కోల్పోయి కొంతమంది, కుటుంబీకులకు కోల్పోయి కొంతమంది తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. వారికి న్యాయం జరగాలని చెప్పి ఈ ఫీల్ దాఖలైంది. ప్రభుత్వం విషయంలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కోర్టులు కల్పించుకుంటే తప్ప ఇలాంటి ఇష్యూస్ న్యాయం జరగదా అన్న విషయాన్ని కూడా హైకోర్టు ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన సందర్భం ఈ రోజు కనిపించింది. అయితే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందని చూడాలి. ముఖ్యంగా ఇక్కడ జిల్లా కలెక్టర్ కానీ ఇతర అధికారులు పూర్తి స్థాయిలో ఈ సిగాచి పరిశ్రమకు సంబంధించి పరిహారం అందించడంలో ఎందుకు ఇంకా కొంత నాన్సుడు ధోరణి వ్యవహరిస్తున్నారనేది ఇంకా స్పష్టంగా తెలియవడం లేదు. ఎవరైతే ఫైర్ సేఫ్టీకి సంబంధించి అధికారులు ఇప్పటికే వచ్చి వెళ్ళారు. సమగ్రంగా విచారణ జరిగిన తర్వాతే పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందని అందరూ అనుకున్నారు. నిపుణుల కమిటీలు కూడా వేసినప్పటికీ ఆ కమిటీలు నివేదికలు రానికి అంటే కొంత సమయం పడుతుందని వారు చెప్పారు. అయితే ఇప్పటికీ ప్రాథమికంగా వచ్చిన సమాచారం ఆధారంగా ఎవరైతే చనిపోయారో ఆయా కుటుంబాలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం దీనిపైన సీరియస్ గా దృష్టి పెట్టాలి అని చెప్పి ఈ శాస్త్రవేత్తలు కావచ్చు, సీనియర్ రిటైర్డ్ అధికారులు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని వారు ప్రభుత్వం దృష్టి కూడా పలమాలు తీసుకెళ్లిన అక్కడ నుంచి స్పందన సరిగ్గా రాకపోవడంతోనే న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్టుగా తెలుస్తోంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.